నమస్తే. 2025 మాస ఫలితాల్లో జూలై మాసంలో ధనుస్సు రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి జూలై మాసంలో చాలా వరకు కొన్ని విషయాల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఏ విషయాల్లో ఆటంకాలు ఏర్పడతాయంటే ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రైమరీ ఎడ్యుకేషన్ చేస్తున్న స్టూడెంట్స్ కానీ ఓవరాల్గా స్టూడెంట్స్కి కొంత స్టడీస్ పట్ల కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయాలి. లేదంటే కొంత బ్రేక్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి, మార్కులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఆ పిల్లలు ఎవరైతే ఉంటారో పేరెంట్స్ శ్రద్ధ వహించాలి ప్రత్యేకించి. ఇక వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్త అవసరము. అలాగే తల్లిగారి ఆరోగ్యం కానీ తల్లి సమానమైన వారి ఆరోగ్య యోగక్షేమాలని ధనుస్సు రాశి వారు పర్యవేక్షించుకోవాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం, ఇద్దరు ఆరోగ్యం కూడా పర్యవేక్షించుకోండి. అలాగే చాలా వరకు సోదరీమణులతో చక్కటి సఖ్యత ఏర్పడుతుంది, మంచి సంభాషణ అన్నది ఉంటుంది. కానీ ఆ సంభాషణ వరకే ఉంటుంది. బట్ కొంతవరకు మ్యానిపులేటివ్ థింగ్స్ కూడా ఉంటాయి. అంటే దూరపు చుట్టాలు, కజిన్స్ ఉంటారు కదా, వాళ్ళతో కూడా సత్సంబంధాలు ఏర్పడవచ్చు, కాన్వర్సేషన్స్ నడవచ్చు. బట్ మ్యానిపులేషన్స్ కూడా కొన్ని ఉంటాయి, అవి కూడా చూసుకోండి సిచ్యువేషన్ ధనుస్సు రాశి వారికి. బట్ కమ్యూనికేషన్స్ ఆర్ వెరీ గుడ్. ఇక హెల్త్ కండిషన్స్ తీసుకున్నట్టయితే పాజిటివ్గా ఉంది. జూలై 17 వరకు హెల్త్ కండిషన్స్ పాజిటివ్ ఉన్నాయి. 17 జూలై తర్వాత హెల్త్ విషయంలో కేర్ తీసుకోండి. ధనుస్సు రాశి వారు ప్రత్యేకించి కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కానీ, బాడీలో జాయింట్స్లో ఏమైనా పెయిన్ కానీ, తర్వాత హెడేక్ కానీ ఆర్ జాయింట్ పెయిన్స్ కానీ ఇలాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది జూలై 17 తర్వాత. ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కొంతవరకు ఈ మాసం అంతా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొన్ని పాజిటివ్ గుడ్ న్యూస్ అయితే కనిపిస్తుంది. అలయన్స్ కానీ మంచి అలయన్స్ రావటము, ఆ విషయాలు చర్చించుకోవటము, ఇట్లా పురోభివృద్ధిగా కనిపిస్తుంది ధనుస్సు రాశి వారికి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ప్రేమ విషయాలు కూడా ఫలించే అవకాశం ఉంది. సో మీ పేషెన్సీకి కానీ ఓర్పుకు కానీ తగ్గ ఫలితాలు యూనివర్స్ అందించడానికి అవకాశాలు అయితే ధనుస్సు రాశి వారికి కనిపిస్తుంది. ఇక స్థిరాస్తి ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కూడా సానుకూలత అయితే చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉన్నాయి. బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో ఇటు స్త్రీలు చేసే వ్యాపారాలు అంటే బ్యూటీ పార్లర్ కానీ, టైలరింగ్ షాప్స్ కానీ ఇలాంటి వ్యాపారాలు కూడా కొంత డెవలప్మెంట్గా ముందుకు వెళ్ళే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంది. ఇంకా ఖర్చుల విషయానికి వస్తే జూలై 17 వరకు ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక రకంగా లగ్జరీస్గా ఖర్చు పెట్టే సిచ్యువేషన్స్ అంటే మీకు ఆ థాట్ లేకపోయినా కూడా ఆ సిచ్యువేషన్లో వేరే వాళ్ళకు ఉందనో లేకపోతే ఆ టైంకి ఆ మ్యానిపులేటివ్ ఎనర్జీ మైండ్ పైన పనిచేస్తుందేమో తెలీదు. ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కువ చేస్తారు, కుటుంబానికి చేస్తారు, అండ్ కొన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పైన ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విషయంలో కేర్ తీసుకోండి. ఇక చాలా వరకు మనం చెప్పుకున్నట్టు తల్లిదండ్రుల ఆరోగ్య యోగక్షేమాలని పర్యవేక్షించుకోండి. అండ్ సో ఎవరైతే విదేశాల్లో విద్యకి ప్రయత్నాలు చేస్తున్నారో, విదేశీ ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళకి ఆ ఉద్యోగంలో ఏమైనా ఒడిదుడుకులు ఏర్పడినా కూడా ఇమీడియట్గా జాబ్ లీవ్ చేసి బయటకు వచ్చేయాలన్న థాట్ ప్రాసెస్ చేయకండి. ఎందుకంటే ఉద్యోగం రావడం అనేది, మళ్ళీ కొత్తగా ఉద్యోగం తెచ్చుకోవడం అనేది డిఫికల్టీ సిచ్యువేషన్లో ఉంది. దో మీకు లక్ ఉన్నా కూడా ఈ సిచ్యువేషన్స్ ఇలా ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక చేసుకోవాల్సిన పరిహారాల విషయానికి వస్తే ముఖ్యంగా పరిహారాల విషయంలో దశరథ ప్రోక్త శని శ్లోకాన్ని శనివారం పఠించుకోండి. మానసిక ప్రశాంతత చక్కగా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధికి చక్కగా బాటలు వేసిన వాళ్ళు అవుతారు. స్వస్తి.